మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు కనిపించని ఎన్నో అదృశ్య శక్తులతో నడుస్తూ ఉంటుంది. అవును. గురుత్వాకర్షణ శక్తి మనల్ని భూమికి అంటిపెట్టుకుని ఉంచుతుంది. విద్యుత్తేమో మన ఇళ్లకు వెలుగునిస్తుంది. మ్మ్. కాని వీటికి బంధువులాంటి మరో శక్తి ఉంది. అదే అయస్కాంతత్వం. కొన్ని వస్తువులను దగ్గరగా లాగేస్తుంది, కొన్నింటినేమో మొండిగా దూరంగా నెట్టేస్తుంది. కరెక్ట్. ఈరోజు మనం ఈ అయస్కాంతత్వం లోతుల్లోకి వెళ్దాం. మన దగ్గర పోటీ పరీక్షల కోసం తయారుచేసిన ఒక స్టడీ మెటీరియల్ ఉంది. దాని ఆధారంగా ఈ అదృశ్య శక్తి వెనుక ఉన్న అసలైన కథేంటో విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. చాలామందికి అయస్కాంతమంటే ఫ్రిడ్జ్ డోర్కి అత్తుకునే చిన్న స్టిక్కర్లు లేదా స్కూల్లో చేసిన చిన్న ప్రయోగాలు అంతే గుర్తుంటాయి. నిజమే. కానీ వాస్తవానికి మనం వాడుతున్న టెక్నాలజీలో స్మార్ట్ ఫోన్ల నుండి వైద్య పరికరాల వరకు ప్రతిచోటా ఈ శక్తి కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి దాని ప్రాథమిక సూత్రాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, అయితే మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం. అసలు ఈ అయస్కాంతం అంటే ఏంటి? ఇది ఇనుము, కోబాల్ట్, నికెల్ లాంటి పదార్థాలను ఆకర్షిస్తుందని మనకు తెలుసు. కాని దాని ప్రాథమిక నిర్మాణం ఎలా ఉంటుంది? ప్రతి అయస్కాంతానికి 2 ధృవాలుంటాయని చెబుతారు. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. అవును, నార్త్ పోల్ మరియు సౌత్ పోల్. ఇక్కడ నాకో చిన్న సందేహం. చిన్నప్పుడు నేను చాలాసార్లు ప్రయత్నించాను. ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకుని దాన్ని సరిగ్గా మధ్యలోకి విరగ్గొట్టామనుకోండి. ఓకే. అప్పుడు ఒక ముక్క ఉత్తర ధ్రువం, రెండో ముక్క దక్షిణ ధ్రువం అవ్వాలి కదా. తర్కం ప్రకారం అదే జరగాలి. అలా మనం 2 ధ్రువాలను వేరు చేయొచ్చా? చాలా మంచి ప్రశ్న. ఇది చాలామందికి వచ్చే సందేహమే. కానీ మీరు చెప్పినట్టు జరగదు. జరగదా? జరగదు. మీరు ఒక అయస్కాంతాన్ని మధ్యలోకి విరగ్గొడితే మీకు 2 వేర్వేరు ధృవాలు రావు. బదులుగా మీకు 2 చిన్న సంపూర్ణమైన అయస్కాంతాలొస్తాయి. అంటే ఆ విరిగిన ప్రతి ముక్కకు దాని స్వంత ఉత్తర మరియు దక్షిణ ధృవాలు ఏర్పడుతాయి. అంటే మనం దాన్ని ఎంత చిన్నగా విరగ్గొట్టినా సరే ప్రతి ముక్క మళ్ళీ ఒక పూర్తి అయస్కాంతంలాగే ప్రవర్తిస్తుందన్నమాట. సరిగ్గా. మీరు దాన్ని ఇంకా చిన్న ముక్కలుగా చివరికి ఒక్క పరమాణువు స్థాయికి విడగొట్టినా సరే ఆ పరమాణువుకు కూడా 2 ధృవాలుంటాయి. అద్భుతం. భౌతిక శాస్త్రంలో ఒంటరి ధ్రువం అంటే కేవలం ఉత్తర ధ్రువం లేదా కేవలం దక్షిణ ధ్రువం మాత్రమే ఉన్న మోనోపోల్ అనేది ఇప్పటివరకు కనుగొనబడలేదు. అవి ఎప్పుడూ జంటగానే ఉంటాయి. ఓకే, అది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే నా చిన్ననాటి ప్రయోగాలు విఫలమవడానికి కారణం భౌతిక శాస్త్ర నియమాలే అన్నమాట. అవును కదా. సరే, ఈ ధృవాలు ఒకదానితో ఒకటి ఎలా ప్రవర్తిస్తాయి? ఆకర్షణ, వికర్షణ వెనుక అసలు కథేంటి? ఒకే రకమైన ధృవాలు వికర్షించుకుంటాయి, వేర్వేరు ధృవాలు ఆకర్షించుకుంటాయని మనకు తెలుసు. కాని ఎందుకు? దీనికి సమాధానం అయస్కాంత క్షేత్రం అనే భావనలో ఉంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ప్రతి అయస్కాంతం తన చుట్టూ ఒక అదృశ్య ప్రభావ క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఓకే. దీన్ని మనం అయస్కాంత క్షేత్ర రేఖల రూపంలో ఊహించుకోవచ్చు. ఈ రేఖలు ఒక రద్దీ నగరంలోనే ట్రాఫిక్ లాంటివి అనుకోండి. అవి ఎప్పుడూ ఉత్తర ధ్రువం నుండి బయల్దేరి బయటి మార్గంలో ప్రయాణించి దక్షిణ ధ్రువంలోకి ప్రవేశిస్తాయి. సరే, ఈ ట్రాఫిక్ అనాలజీ ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు చూడండి, 2 ఉత్తర ధ్రువాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు రెండింటి నుండి బయటకు వస్తున్న క్షేత్రరేఖలు అంటే 2 వైపుల నుండి వస్తున్న ట్రాఫిక్ ఒకదానికొకటి ఢీకొంటాయి. ఢీకొంటాయి, అవును. అవి ఒకదాని దారిలోకి మరొకటి రాలేవు. కాబట్టి అవి పక్కకు నెట్టుకుంటాయి. ఆ నెట్టడమే మనం చూసే వికర్షణ. ఓ, అలాగా. అదే ఒక ఉత్తర ధ్రువం, ఒక దక్షిణ ధ్రువం ఎదురైనప్పుడు ఉత్తరం నుండి బయల్దేరిన రేఖలు దక్షిణంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న మార్గంలోకి సులభంగా కలిసిపోతాయి. ఒక బలమైన ఏకీకృత మార్గాన్ని ఏర్పరుస్తాయి. అదే ఆకర్షణ. అద్భుతం. అంటే కేవలం నియమాన్ని బట్టి పట్టకుండా ఆ క్షేత్రరేఖల ప్రవర్తనను ఊహించుకుంటే అసలు విషయం అర్థమవుతుంది. ఈ క్షేత్రరేఖల గురించి ఇంకేమైనా ప్రత్యేకతలున్నాయా? కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. మొదటిది, ఈ రేఖలు ఒకదానికొకటి ఎప్పుడూ ఖండించుకోవు. క్రాస్ అవ్వవు. అవ్వవు అంటే ట్రాఫిక్లో 2 కార్లు ఒకేసారి ఒకే చోట ఉండిలేవు కదా, అలాగే. రెండవది, ఇవి బయట ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్తాయి అన్నాను కదా. అవును. కాని అయస్కాంతం లోపల అవి తిరిగి దక్షిణం నుండి ఉత్తరానికి ప్రయాణిస్తాయి. దీనివల్ల అవి ఒక సంపూర్ణమైన మూసి ఉన్న వలయాన్ని అంటే క్లోజ్డ్ లూప్ని ఏర్పరుస్తాయి. ఓకే.
అంటే వాటికి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ అంటూ ఏమీ ఉండవు. ఉండవు. అవి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. అంటే ఆ శక్తి ఎక్కడ్నుండో వచ్చి ఎక్కడికో పోదు. అది ఆ అయస్కాంతంలోనే నిరంతరం తిరుగుతూ ఉంటుందన్నమాట. మరి ధృవాల దగ్గర శక్తి ఎక్కువగా ఎందుకుంటుంది? మళ్ళీ మన ట్రాఫిక్ అనాలజీకి వద్దాం. ధృవాల దగ్గర అంటే నగరం మధ్యలో ట్రాఫిక్ చాలా దట్టంగా దగ్గరగా ఉంటుంది. కరెక్ట్. అందుకే అక్కడ శక్తి చాలా బలంగా ఉంటుంది. ధృవాల నుండి దూరం వెళ్లే కొద్దీ రోడ్లు ఖాళీ అవుతాయి, రేఖలు పల్చబడతాయి. అందుకే అక్కడ అయస్కాంత క్షేత్రం బలహీనంగా ఉంటుంది. సరే, ఇది స్పష్టంగా అర్థమైంది. అయితే నేను గమనించిన దాని ప్రకారం మన ఫ్రిడ్జ్ మీద ఉండే అయస్కాంతం ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది. కానీ కొన్నింటిని మనం నియంత్రించగలమంటారు. అంటే అన్ని అయస్కాంతాలు ఒకేలా ఉండవా? ఉండవు. స్థూలంగా వాటిని 3 రకాలుగా చూడొచ్చు. మొదటిది మీరు చెప్పినట్లే శాశ్వత అయస్కాంతాలు, పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాంటివి. అవును. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దిక్సూచిలో ఉండే సూది, స్పీకర్లలో వాడేవి ఈ కోవకే వస్తాయి. వాటి అయస్కాంత లక్షణాలు సహజంగా చాలా కాలంపాటు స్థిరంగా ఉంటాయి. ఇక రెండో రకం? రెండవది తాత్కాలిక అయస్కాంతాలు, టెంపరరీ మ్యాగ్నెట్స్. ఇవి కేవలం ఒక బలమైన అయస్కాంత క్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రమే అయస్కాంతాలుగా ప్రవర్తిస్తాయి. ఉదాహరణకు ఒక శక్తివంతమైన అయస్కాంతానికి ఒక ఇనుప మేకును తాకించారనుకోండి. ఆ మేకు కూడా తాత్కాలికంగా అయస్కాంతంలా మారి చిన్న గుండుసూదులను ఆకర్షిస్తుంది. ఓ అవును. కాని మీరు ఆ పెద్ద అయస్కాంతాన్ని తీసేయగానే మేకు తన శక్తిని కోల్పోయి మళ్లీ మామూలు మేకులా మారిపోతుంది. అంటే ఆ ఇనుప మేకులో ఆ లక్షణం ఉంది కాని దాన్ని బయటకు తీసురావడానికి మరొకరి సహాయం కావాలన్నమాట. అంతే. సరే, ఇక మూడో రకం చాలా కీలకమైనది అంటారు. అదే విద్యుదయస్కాంతాలు, ఎలక్ట్రోమాగ్నెట్స్. పేర్లోనే విద్యుతుంది. అవును. ఇక్కడే అసలు విప్లవం మొదలైంది. ఒక ఇనుప కడ్డి చుట్టూ రాగి తీగను చుట్టి దానిగుండా విద్యుత్ను ప్రవహింపచేస్తే అది ఒక శక్తివంతమైన అయస్కాంతంగా మారుతుంది. ఓకే. ఇక్కడసలు మ్యాజిక్ ఏమిటంటే మన చేతిలో పూర్తి నియంత్రణ ఉంటుంది. స్విచ్ ఆన్ చేస్తే అది అయస్కాంతం, స్విచ్ ఆఫ్ చేస్తే అది మామూలు ఇనుప ముక్క. అంటే ఆన్ ఆఫ్ చెయ్యొచ్చు. ఆన్ ఆఫ్ చేయొచ్చు. విద్యుత్ ప్రవాహాన్ని పెంచుతే దాని శక్తి పెరుగుతుంది, తగ్గిస్తే శక్తి తగ్గుతుంది. ఈ నియంత్రణ వల్ల ఉపయోగాలేంటి? ఎంత శక్తివంతంగా మార్చవచ్చు వీటిని? ఎంత శక్తివంతంగా అంటే స్క్రాప్ యార్డ్లలో కార్లను సైతం అలవోకుగా పైకి లేపే పెద్ద క్రేన్ల నుండి స్విట్జర్లాండ్లోని సర్న్లో పరమాణు కణాలను కాంతి వేగంతో ప్రయాణింపజేసే పార్టికల్ యాక్సిలరేటర్ల వరకు వీటిని వాడతారు. వావ్. కంప్యూటర్ హార్డ్ డ్రైవ్లలో డేటాను రాయడానికి, చెరపడానికి, ఎంఆర్ఐ మెషీన్లలో మన శరీరం లోపలి భాగాలను చూడటానికి, ఇలా ఆధునిక సాంకేతికతలో ఎక్కడ నియంత్రణ అవసరమో అక్కడ విద్యుదయస్కాంతాలు ఉంటాయి. ఈ నియంత్రణ అనే ఒక్క సామర్థ్యం లేకపోతే మన ఆధునిక ప్రపంచం బహుశా 19వ శతాబ్దంలోనే ఆగిపోయేది. అందులో సందేహమే లేదు. ఇందాక మీరు ఇనుప మేకు తాత్కాలికంగా అయస్కాంతంలా మారిందని చెప్పారు. అంటే ఇనుముకు మాత్రమే ఆ ప్రత్యేక లక్షణం ఉందా? మనం అదే ప్రయోగాన్ని ఒక ప్లాస్టిక్ పెన్నుతో ఎందుకు చేయలేము? చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి కారణం పదార్థం యొక్క పరమాణు నిర్మాణం. శాస్త్రవేత్తలు పదార్థాలను అయస్కాంత ప్రవర్తన ఆధారంగా 3 రకాలుగా చూస్తారు. ఓకే. మొదటివి ఇనుము, నికెల్, కోబాల్ట్ లాంటివి. వీటిని ఫెర్రోమాగ్నెటిక్ పదార్థాలు అంటారు. ఫెర్రోమాగ్నెటిక్. అవును. ఇవి అయస్కాంతత్వానికి సూపర్ స్టార్లు. వాటిలోని పరమాణువులు చిన్న చిన్న అయస్కాంతాల గుంపుల్లా ఉంటాయి. కానీ ఒక బాహ్య అయస్కాంత క్షేత్రం తగలగానే అవన్నీ ఒకే దిశలో క్రమశిక్షణతో నిలబడి ఆ పదార్థాన్ని ఒక బలమైన అయస్కాంతంగా మారుస్తాయి. ఓకే. ఫెర్రోమాగ్నెటిక్ అంటే బలమైన స్నేహితులు అన్నమాట. మరి మిగతావి? రెండవ రకం అల్యూమినియం, ప్లాటినం వంటివి. వీటిని పారామాగ్నెటిక్ అంటారు. ఇవి చాలా బలహీనంగా ఆకర్షించబడతాయి. ఆ ఆకర్షణ ఎంత బలహీనంగా ఉంటుందంటే మనం దాన్ని గమనించలేం. సరే. ఇక మూడో రకం ఇంకా విచిత్రమైనది. నీరు, కలప, ప్లాస్టిక్, రాగి వంటివి. వీటిని డయామాగ్నెటిక్ అంటారు. డయామాగ్నెటిక్. అవును. ఇవి అయస్కాంత క్షేత్రం వల్ల ఆకర్షించబడకపోగా చాలా చాలా బలహీనంగా వికర్షించబడతాయి. అంటే అయస్కాంతాన్ని చూస్తే కొద్దిగా దూరంగా జరుగుతాయి. ఒక్క నిమిషం.
నీరు కలప అయస్కాంతాన్ని చూసి దూరంగా జరుగుతాయా? ఇది నమ్మశక్యంగా లేదు. అవును, ఆ ప్రభావం చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనం గమనించలేం. కానీ అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రంలో శాస్త్రవేత్తలు ఒక చిన్న కప్పను గాలిలో తేలేలా చేయగలిగారు. నిజంగానా? ఆ ఎందుకంటే కప్ప శరీరంలో అధిక భాగం నీరే. ఆ నీరు డయామాగ్నెటిక్ కాబట్టి. ఇది చూపిస్తోంది అయస్కాంతత్వం కేవలం ఇనుముకు సంబంధించింది కాదని. వావ్! ఈ విషయం నాకు పూర్తిగా కొత్తది. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన శాస్త్రాన్ని మన దైనందిన జీవితంలో ఎక్కడ చూస్తామో పరిశీలిద్దాం. మొదటిది అత్యంత పురాతనమైనది దిక్సూచి. అవును, కంపాస్. దిక్సూచిలో ఉండే చిన్న తేలికైన అయస్కాంత సూది భూమి యొక్క సహజ అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా తనలు తాను అమర్చుకుంటుంది. అంటే భూమి కూడా ఒక పెద్ద అయస్కాంతం లాంటిది. సరిగ్గా, భూమి కూడా ఒక పెద్ద బార్ మ్యాగ్నెట్ లాంటిదే. అందుకే దిక్సూచి ఎప్పుడూ ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తోంది. కానీ ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఏమిటది? భూమి యొక్క అయస్కాంత ఉత్తర ధ్రువం మనం మ్యాప్లో చూసే భౌగోళిక ఉత్తర ధ్రువం కాదు. అయస్కాంత ధ్రువం కెనడా ఉత్తర ప్రాంతంలో ఎక్కడో ఉండి ప్రతి ఏటా కొన్ని కిలోమీటర్ల చొప్పున సైబీరియా వైపు నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. అంటే మన దిక్సూచి చూపించే ఉత్తరం నిజమైన ఉత్తరం కాదు, అది నిరంతరం కదిలే లక్ష్యాన్ని చూపిస్తోందన్నమాట. అవును, నావికులు, పైలట్లు ఈ మార్పును ఎప్పటికప్పుడు లెక్కలోకి తీసుకోవాలి. అద్భుతం. ఇక మరో ఉదాహరణ, మనం ప్రతిరోజు వాడే స్పీకర్లు. పాటలు వినేటప్పుడు అందులో అయస్కాంతం ఉందని మనం అస్సలు ఊహించం. స్పీకర్ వెనుక ఉన్న సూత్రం చాలా సులభం, కానీ ప్రభావవంతమైనది. స్పీకర్లో ఒక శాశ్వత అయస్కాంతం మరియు ఒక విద్యుత్ అయస్కాంతంలా పనిచేసే తీగ చుట్టా ఉంటాయి. సరే, మన ఫోన్ నుండి వచ్చే ఆడియో సిగ్నల్ విద్యుత్ రూపంలో ఆ తీగ చుట్ట గుండా ప్రవహించి దాన్ని వేగంగా ముందుకు వెనుక్కు కంపింపజేస్తుంది. ఈ కదలికే స్పీకర్కు అంటిపెట్టుకుని ఉన్న కాగితపు కోన్ను కదిలించి గాలిలో పీడన తరంగాలను సృష్టిస్తుంది. అదే మనకు శబ్దంగా వినిపిస్తుంది. అంటే విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా, ఆ తర్వాత శబ్దశక్తిగా మారుతోంది. ఈ ప్రక్రియ అంతటికీ ఆధారం అయస్కాంతత్వమే. ఖచ్చితంగా. అలాగే మన ఇళ్లల్లో ఉండే ఫ్యాన్లు, మిక్సర్లు, వాషింగ్ మెషిన్లలో ఉండే ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఇదే సూత్రంపై పనిచేస్తాయి. అవును, అవి విద్యుత్ శక్తిని తీసుకుని అయస్కాంత క్షేత్రాల సహాయంతో యాంత్రిక చలనంగా మారుస్తాయి. దీనికి సరిగ్గా వ్యతిరేకంగా పనిచేసేవి జనరేటర్లు. కరెక్ట్. అవును, మోటార్లు, జనరేటర్లు ఒకే నాణేనికి రెండు వైపులాంటివి. ఒకటి విద్యుత్తును తీసుకుని కదలికను ఇస్తే, మరొకటి కదలికను తీసుకుని విద్యుత్ను ఇస్తుంది. డ్యాంలలో లాగా. అంతే, డ్యాంలలో టర్బైన్లు తిరగడమనే యాంత్రిక శక్తిని పెద్ద జనరేటర్లు అయస్కాంత క్షేత్రాల ద్వారా మన ఇళ్లకు అవసరమైన విద్యుత్గా మారుస్తాయి. ముగింపుగా చూస్తే, ఈరోజు మనం అయస్కాంతత్వం గురించి చాలా లోతైన విషయాలు తెలుసుకున్నాం. అయస్కాంత ధృవాలు ఎప్పుడూ జంటగానే ఉంటాయని, వాటిని విడదీయడం అసాధ్యమని అర్థం చేసుకున్నాం. అవును, ఆకర్షణ, వికర్షణల వెనుక ఉన్న క్షేత్ర రేఖల ప్రవర్తనను చూశాం. శాశ్వత, తాత్కాలిక మరియు మన ఆధునిక ప్రపంచాన్ని మార్చేసిన విద్యుదయస్కాంతాల గురించి చర్చించాం. ముఖ్యంగా వాటిని నియంత్రించే సామర్థ్యం గురించి. అవును. ఇంకా ఇనుము మాత్రమే కాదు, నీరు కూడా అయస్కాంతత్వానికి స్పందిస్తుందనే ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకున్నాం. చివరగా ఒక ఆలోచన. ఈ మూలపత్రం మోటార్లు, స్పీకర్ల వంటి సాధారణ ఉపయోగాలను పేర్కొంది. కానీ ఇదే ప్రాథమిక శక్తి ఎంఆర్ఐ స్కానర్లలోని అత్యంత శక్తివంతమైన విద్యుతయస్కాంతాల రూపంలో మన శరీరం లోపల ఖచ్చితమైన చిత్రాలను తీసి ప్రాణాలను కాపాడటానికి కేంద్రంగా ఉంది. నిజమే. అదే సమయంలో ఎలక్ట్రిక్ గిటార్లలోని పికప్స్లో గిటార్ తీగల కంపనాలు అయస్కాంత క్షేత్రంలో చిన్న మార్పులు తెచ్చి వాటిని విద్యుత్ సంకేతాలుగా మార్చి అద్భుతమైన సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. అంటే ఒకే శక్తి రెండు విభిన్నమైన పనులు చేస్తోంది. అవును, ఒకే అదృశ్య శక్తి ఒకచోట ప్రాణాలను కాపాడుతోంది, మరోచోట కళను సృష్టిస్తోంది. మనం రోజూ చూస్తూ వాడుతూ ఉన్నప్పటికీ పూర్తిగా అర్థం చేసుకొని ఇలాంటి అదృశ్య శక్తులు మన ప్రపంచాన్ని ఇంకా ఎన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నాయో.